మనకి అతి త్వరలో దేవీ నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదా. మరి నవరాత్రుల కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? మనకి గ్రహణం అయిన తర్వాత ఇంటిని మనం శుభ్రం చేసుకున్నాము. మరి మళ్ళీ ఈ నవరాత్రుల కోసం ఇంటిని శుభ్రం చేసుకోవాలా? పూజ సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి? మా నవరాత్రులు అంటే 9 రోజులు. ఈ 9 రోజులు ఆ అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేయాలా? 9 రోజులు కుదరకపోతే ఎన్ని రోజులు చేయాలి? రోజు పూజ చేస్తే రోజు తలస్నానం చేయాలా? ఒకవేళ మధ్యలో ఆటంకం వస్తే, పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? కలశం, అఖండ దీపం తప్పనిసరిగా పూజలో పెట్టాలా? అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి? అమ్మవారికి రోజు నైవేద్యం పెట్టాలా? ఉపవాసం ఉండాలా? బ్రహ్మచర్యం పాటించాలా? గర్భిణీ స్త్రీలు చేయవచ్చా లేదా పూర్వ సుహాసినులు చేయవచ్చా? ఇలాంటి నవరాత్రులకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. మనకి వీడియో కొంచెం లెంతీ అవుతుంది, బట్ ఏంటంటే ఖచ్చితంగా వీడియో అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ అయ్యి ఉంటుంది. మనకి నవరాత్రులు మొత్తం 11 వచ్చాయి. ఈసారి ఆ అమ్మవారు 11 అలంకారాల్లో దర్శనమిస్తారు. అయితే ఏ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యాలు ఏంటి అనేటువంటి విషయం ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. విజయదశమి రోజున పూజ ఎప్పుడు చేయాలి, వాహనానికి ఎప్పుడు పూజ చేయాలి అనే విషయాన్ని కూడా మనం ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, అది కూడా ఒకసారి చూడండి. అండ్ మనకి ఈ సంవత్సరం నవరాత్రులు అనేవి 2025 సెప్టెంబర్ 22 సోమవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే దీనికంటే ముందు మనం ఇంటిని అంతటిని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. అయితే మనం 21వ తేదీ ఆదివారం అమావాస్య రాబోతుంది. కొంతమందికి అమావాస్య పట్టింపు ఉన్నటువంటి వాళ్ళు ఆదివారం అయితే చేసుకోరు. ఆ అమావాస్య పట్టింపు మాకు లేదు అనుకునే వాళ్ళు 21వ తేదీ ఆదివారం చేసుకోవచ్చు. అమావాస్య పట్టింపు ఉన్నవాళ్ళు సెప్టెంబర్ 20వ తేదీ శనివారం వస్తుంది. ఈరోజు మీరు ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. మరి మేము ఆల్రెడీ గ్రహణానికి ఇంటిని పూజా మందిరాన్ని అంతా క్లీన్ చేసుకున్నాము. మరి ఇప్పుడు కూడా చేసుకోవాలా అంటే, గ్రహణానికి డీప్ క్లీనింగ్ చేసుకున్నట్లయితే అంత అవసరమైతే ఏం లేదు. మామూలుగా ఇంటిని పూజా మందిరాన్ని జస్ట్ క్లీన్ చేసుకొని సరిపోతుంది. మీ దగ్గర గంగాజలం కానీ పసుపు వాటర్ కానీ ఉంటే పూజా మందిరంలో ఇంట్లో అన్ని ప్లేసెస్లో చల్లుకుంటే సరిపోతుంది. మధ్యలో పీరియడ్స్ వస్తే మాత్రం మీరు ఇంటిని ఏమైతే తాకుతారో వాటన్నిటిని క్లీన్ చేసుకోండి. ఒకవేళ పూజా మందిరం క్లీన్ చేసుకోలేకపోతే ఈరోజు ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. శనివారం అయితే చాలా మంచిదండి. శనివారం కుదరకపోతే ఆదివారం అమావాస్య వస్తుంది. గ్రహణం ఉంది అని అంటున్నారు. అయితే గ్రహణం అనేది మనకి లేదు, మనకు కనిపించడం అయితే లేదు. గ్రహణానికి సంబంధించిన ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. సో మనకి అవసరం లేదు. ఈ అమావాస్య కూడా మనకి రాత్రి వరకు ఉంటుంది కాబట్టి అమావాస్య పట్టింపు ఉన్నవాళ్ళు ఆదివారం పూట ఖచ్చితంగా చేయక్కర్లేదు. 22వ తేదీ నవరాత్రులు మనకి స్టార్ట్ అవుతున్నాయి. నవరాత్రులు స్టార్ట్ అయినాక చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు. సోమవారం వచ్చింది కాబట్టి సోమవారం మీరు ఉదయానంతటిని క్లీన్ చేసుకోగలము అనుకుంటే క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీన్ చేసేసుకుని పీఠం పెట్టుకుని చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోతున్న నవరాత్రులు శక్తివంతమైనటువంటివి. ఆ అమ్మవారి చూపు మన మీద ఉండాలి అంటే మనం ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ మధ్యలో మేము నవరాత్రులు స్టార్ట్ చేస్తున్నాం, నవరాత్రులు స్టార్ట్ అయ్యాక క్లీన్ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు. మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో దానికి ముందు రోజు మంగళ శుక్రవారాలు లేకుండా మిగిలిన రోజుల్లో క్లీన్ చేసుకుని నెక్స్ట్ డే నవరాత్రి పూజ చేసుకోవచ్చు. నవరాత్రి పూజ కోసం పూజా సామాగ్రి, అమ్మవారి ఫోటో, మిగిలిన సామాగ్రి ఇవన్నీ ఎప్పుడు తీసుకొచ్చుకోవాలి అంటే వీలైతే నవరాత్రులు ప్రారంభమైనటువంటి రోజు కాదండి, దానికి ఒక అమావాస్య రోజునే మనం తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా ఆ అమావాస్య రోజే తెచ్చుకోవాలి. ఎందుకంటే మనము సెంటిమెంట్గా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఏంటంటే మనకి శనివారం తెచ్చుకుంటే సరిపోతుందండి. శనివారం అయితే మంచిగా ఉంటుంది. బట్ ఏంటంటే మనము ఆయిల్స్ అనేవి తెచ్చుకోం కాబట్టి మీరు వీలైతే శుక్రవారము లేకపోతే ఆదివారం ఆయిల్స్ లాంటివి తెచ్చుకుంటే సరిపోతుంది. మీరు ఎలాంటి ఫోటో పెట్టుకోవాలి అనుకుంటే అమ్మవారి రూపంలో ఉన్నటువంటి ఈ దుర్గమ్మది విజయవాడ కనకదుర్గమ్మ అలంకారంలో ఉన్నది ఉంటే అదైనా పెట్టుకోవచ్చు. లేకపోతే పులి మీద ఉన్నటువంటి ఆ అమ్మవారినైనా పెట్టుకోవచ్చండి. కాళికా రూపంలో ఉన్నవి అలాంటివి మాత్రం కాదండి. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఆ అమ్మ మన మీద కోపం అనేది చూపించదు. కాబట్టి మీరు పులి మీద కూర్చుని ఉన్న దుర్గమ్మనైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే దుర్గాదేవి అమ్మవారి సింహాసనం మీద ఉన్నదైనా సరే తెచ్చుకొని పెట్టుకోవచ్చు. మేము
గమ్మనే పెట్టుకోలేము అంటే వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. అమ్మవారు 9 రూపాలు. ఈసారి అమ్మవారు 11 రూపాయల దర్శనమిస్తుంది కదా. ఈ 11 రూపాయల్లో ఏ రూపానికి సంబంధించిందైనా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి రూపంలో కానీ, సరస్వతీదేవి రూపంలో కానీ, లలితాదేవి రూపంలో కానీ, రాజరాజేశ్వరి రూపంలో కానీ ఇట్లా ఏదైనా సరే ఉన్నా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అమ్మవారి ఫోటో లేదండి, విగ్రహం లేదండి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు అమ్మకు పూజ చేయాలన్న సంకల్పం ఉంటే చాలు. మనం ఏది పెడితే అందులో ఆ అమ్మవారు ఉంటుంది. పసుపు ముద్ద రూపంలో అయినా సరే అమ్మవారిని పెట్టుకొని పూజ చేయొచ్చు. నవరాత్రులు పూజ చేసుకోవడానికి కుదిరితే 9 రోజులు చేసుకోండి. కుదరకపోతే మీకు ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు చేసుకోండి. దీనికి ఆడవాళ్ళు చేయాలా మగవాళ్ళు చేయాలన్న నియమం అయితే లేదు. ఎవరైనా చేయవచ్చు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. పూర్వ సుహాసినులతో సహా చేయొచ్చు. అయితే నవరాత్రులు కలశం పెట్టుకోవడానికి మాత్రం ఆచారం ఆనవాయితీ ఉండాలి. మాకు ఆచారం ఆనవాయితీ లేదు, మేము కొత్తగా చేయాలనుకుంటున్నాము కలశం అనుకుంటే చేసుకోవచ్చు. ఎలాంటి ఆచారం లేకపోయినా చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి పెడితే ప్రతి సంవత్సరం కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది కలశం అనేది. కలశం పెడితే ఖచ్చితంగా అఖండ దీపం పెట్టాలా అంటే కలశం పెడితే పెట్టాలనే లేదు. మీరు 2 పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కలశం మేము అఖండ దీపం పెట్టాలి అనుకుంటున్నాము అంటే కలశం పెట్టకపోయినా అఖండ దీపమైనా పెట్టుకోవచ్చు. అఖండ దీపం పెట్టుకోవడానికి ఆచారము ఆనవాయితీ లేవు. కాకపోతే చాలా శ్రద్ధగా ఆ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. ఎందుకంటే అఖండ దీపం కొండెక్కితే అశుభంగా ఫీల్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా అఖండ దీపం పెట్టాలి అంటే ఎన్ని రోజులు పెట్టాలి అనుకుంటారు అన్ని రోజులు కొండెక్కకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేయగలము అంటే పెట్టుకోండి. చూసుకోగలము అనుకుంటే చేసుకోండి. ఏదైనా కారణం వల్ల ఏదైనా గాలి వల్ల కొండెక్కితే ఏం చేయాలండి అంటే దానిలో ఉన్న ఒత్తిని తీసి కొత్తది వేసి అదే దానిలో ఉన్నటువంటి నూనెను యాడ్ చేసి దీపం వెలిగించవచ్చు. కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించాలి. ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పాలి. దీపం గగనమైన అశుభాలు ఏవైనా సరే ఉంటే వాటి నుంచి మమ్మల్ని బయటపడేయమని చెప్పి ఇలాంటి తప్పులు చేయమని చెప్పేసి మనం క్షమాపణ అయితే చెప్పుకోవాలి. అఖండ దీపం కలశం లేకుండా అమ్మకు పూజ చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అమ్మవారి ఫోటో పెట్టుకుని 9 రోజులు ఏదో ఒక నైవేద్యం పెట్టి దీపారాధన చేసి సింపుల్గా మేము చేస్తాము అనుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మేము చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారు కాబట్టి అమ్మవారికి నివేదించే నైవేద్యాలు కూడా వేరుంటాయి. రోజు అవే పెట్టాలా, ఒకే నైవేద్యం పెట్టాలా, లేకపోతే వేరేది ఏదైనా పెట్టాలా అంటే మీకు శక్తి ఉంది అంటే అమ్మవారి నవరాత్రుల్లో ఏది పెట్టాలి అనేది చూసుకొని పెట్టచ్చు. ఒకవేళ మాకు శక్తి లేదండి అనుకుంటే మాకు ఒక్కటే నైవేద్యం వచ్చు అనుకుంటే మాత్రం మీరు ఒకే నైవేద్యం రోజు ప్రిపేర్ చేసి పెట్టగలము అనుకున్నా పర్వాలేదు. ఈరోజు అమ్మవారికి ఇదేని పెట్టాలన్న నియమం అయితే లేదు. మీకు ఎంతవరకు అవకాశం ఉంటే ఎంతవరకు చేసుకోవచ్చు. దానివల్ల ఆ అమ్మ మన మీద ఎలాంటి ఆగ్రహం చూపించదు. మీరు ఎంత భక్తితో చేస్తున్నారనేది మాత్రమే చూస్తుందండి. మీకు శక్తి ఉందంటే చేసుకోవచ్చండి. లేదంటే మీ దగ్గర ఉన్న పళ్ళు, పండ్లు, పాలు, బెల్లం ఇట్లా ఏదైనా పెట్టచ్చు. అమ్మవారికి ఉదయం సాయంత్రం వేళలో పూజ చేస్తాం. మరి ఉదయం సాయంత్రం మనం పెట్టే నైవేద్యం మార్చాలా అంటే మార్చాలి. పూజ చేసినప్పుడల్లా నైవేద్యం అనేది నివేదించాల్సి ఉంటుందండి. అయితే మరి అమ్మవారి పూజ పీఠం వేసి చేయాలా, పూజా మందిరంలో చేయాలి. ఇవి శక్తివంతమైనవి కాబట్టి పీఠం వేసి చేస్తే చాలా మంచిది. మాకు పీఠం వేసి ఆచారం లేదు, మేము పీఠం వేసుకోము అనుకుంటే మీ పూజా మందిరంలోనే ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఆ అమ్మవారి పీఠం పెట్టుకోవడానికి ఆచారం అనేది లేదు. ఎవరైనా సరే పీఠం వేసుకుని చేయవచ్చు. అయితే రోజు అమ్మవారిని పూజిస్తాం కదా, మరి ఆ అమ్మవారు ఉన్న రూమ్లో చీపురు పెట్టి తుడవచ్చా, మాప్ పెట్టొచ్చా అనేసి అనుకుంటుంటారు. అయితే అమ్మవారి కలశం అఖండ దీపం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చీపిరితో ఓడవకూడదు. ఓన్లీ క్లాత్తోనే తుడిచి మాప్ పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఒకవేళ అఖండ దీపం కలశం లేదు అంటే మనం అమ్మవారి పీఠం దగ్గరికి చీపురు తగలకోకుండా మిగిలినంత ప్లేస్లో చీపురుతో తుడిచేసి పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. రోజు అభిషేకాలు చేయాలా, కుంకుమ పూజలు చేయాలా అంటే ఇక్కడ మీరు ఆ అమ్మవారి విగ్రహం ఉంటే
అభిషేకం కొంతమంది చేయగలిగిన వాళ్ళు ఉంటే చేసుకుంటారు. కొంతమంది ఒక్కసారి పెట్టాక ఆ అమ్మవారిని కదిలించరండి. మీరు రోజూ పూజ చేసుకోవాలి. రోజు అమ్మవారిని కదిలించకుండా ఉంచుకునేటట్లయితే ఒక్కసారి ఫస్ట్ రోజు మాత్రం అభిషేకం చేస్తారు. అలా కాదు, మేము రోజు అమ్మవారిని తీసి అభిషేకం చేస్తాము అనుకుంటే రోజు చేసుకోవచ్చు, పర్వాలేదు. అయితే కుంకుమ పూజ రోజు చేసుకోవాలండి. రోజు సాయంత్రం పూట కుంకుమ పూజ చేసుకుంటే మంచిది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కలశం పెట్టుకునేటువంటి వాళ్ళు కలశం మొదటి రోజు మాత్రమే ప్రతిష్ఠించాలి. అది కూడా సమయం అయితే ఉంది. మొదటి రోజు పెట్టినది ఈసారి 11 రోజులు కాబట్టి 11 రోజులు కదపకూడదు. కొబ్బరికాయ తీయటము, బ్లౌజ్ పీస్ తీయటము ఇట్లాంటివి ఏవి కూడా చేయకూడదు. ఒక్కటే ఈ 11 రోజులు కూడా ఉంచుకొని దాన్ని కదిలించకుండా చూసుకోవాలి. ఆ అమ్మవారు కలశంలోనే కొలువై ఉంటుంది కాబట్టి కలశాన్ని కదపకూడదు. అయితే మొదటి రోజు కాకుండా మేము 3వ రోజు నుంచి మాకు కుదురుతుంది. మరి 3వ రోజు కలశం పెట్టొచ్చా అంటే అలా కలశం మధ్యలో అయితే పెట్టరు. ఫస్ట్ రోజున మాత్రమే ఘట స్థాపన అయితే చేస్తారు. అఖండ దీపం పెట్టాలంటే పెట్టుకోవచ్చు, కానీ కలశం అయితే పెట్టకూడదు. ఒకవేళ మీకు కలశం పెట్టుకునే ఆచారం ఉంటే పెట్టి పూజ చేసుకోవచ్చు. అది కూడా మధ్యలో అయినా ఫస్ట్ డే అయినా సరే మీకు పెట్టుకునే ఆచారం ఉంటే చేసుకోవాలి. ఇక తర్వాత అమ్మవారికి పెట్టిన పువ్వులు ఉదయం పెట్టాం, సాయంత్రం కూడా మార్చాలా అంటే సాయంత్రం మార్చాల్సిన అవసరం లేదు. వాటిని ఉంచి మీరు సాయంత్రం కుంకుమ పూజ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అమ్మవారికి పెట్టినవి నెక్స్ట్ డే మాత్రం మనం తీసేసేయాలి. నెక్స్ట్ డేకి నిర్మాల్యంగా మారిపోతాయి కాబట్టి వాటిని మనం తీసేస్తామండి. ఆ నిర్మాల్యాన్ని అమ్మవారి దగ్గర తీసేసి ఫ్రెష్గా పూలు పెట్టి పూజ చేయాలి. ఒకవేళ పూజలు ఎంత ఫ్రెష్గా ఉన్నప్పటికీ అమ్మవారి దగ్గర ఉంచకండి. వాటిని తీసేసి ద్వారబంధం దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ పెట్టుకోండి. మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి అంటే పీఠం వేసుకుని చేసినట్లయితే ఇంట్లో ఎవరి చేతనైనా సరే పూజ కంటిన్యూ చేయించవచ్చు. లేదండి అలా అనుకుంటే పీఠం ఎత్తి పెట్టేపిచ్చి మీకు పీరియడ్ అయిపోయిన తర్వాత నవరాత్రులు మిగిలి ఉంటే చేసుకోవచ్చు. 5వ రోజు నుంచి చేసుకోవచ్చు. మా పిల్లలకు ఉంది మరి పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. కాకపోతే పిల్లలు వేరే ఆడవాళ్ళు ఎవరైనా సరే పూజ పీఠం దగ్గరికి రాకుండా చూసుకోగలము అంటే పూజ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు మేము పీఠం వేసుకున్న దగ్గరికి ఆడవాళ్ళు తిరుగుతారు అనుకుంటే మాత్రం అలాంటి సమయాలలో పీఠం ఎత్తి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో మైలగాలి తగలకూడదు. అందువలన మీకు సపరేట్గా పూజా మందిరం ఉన్న పీరియడ్స్ అయిన ఆడవాళ్ళు రాకుండా చూసుకుంటాము అంటే చేసుకోండి. మాకు కుదరదు అనుకుంటే మాత్రం పూజనైతే ఆపేసేయండి. ఇంకా తర్వాత నవరాత్రులు అన్ని రోజులు మేము పూజ చేయలేం. ఒక 3 రోజులు చేయగలం. అంటే అమ్మవారి పీఠం ఎప్పుడు కదపాలి అంటే పీఠం ఎప్పుడు కదపాలి అనుకుంటున్నారో ఆ రోజు శుక్రవారము మంగళవారము రాకుండా చూసుకోవాలి. మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే పీఠం కదపవచ్చు. నవరాత్రులు అన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండాలా అంటే అవును, తినకుండా ఉంటే మంచిది. మేము పూజ చేస్తాం, ఇంట్లో వాళ్ళు తింటారా వండి పెట్టచ్చా అంటే సాధ్యమైనంత వరకు ఇంటిలో నాన్ వెజ్ అనేది వండకుండా తినకుండా చూసుకుంటే మంచిది. అలా కుదరదు అనుకుంటే మీరు పూజ చేసినప్పుడు మీరు తినకుండా ఉండి మిగిలిన వారి కోసం వండుకోవచ్చండి. అలానే వాళ్ళు తింటామనుకుంటే ఇంకా తప్పదు కదా. అందరూ అసలు మ్యాక్సిమం నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. కలశము అఖండ దీపం లేకుండా రోజు దీపారాధన చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అండి. అఖండ దీపం కలశం పెట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నవరాత్రుల అన్ని రోజులు నాన్ వెజ్ని తినడం, వాటి జోలికి వెళ్ళడం, ఇంట్లో వాళ్ళ కోసం వండి పెట్టడం అలాంటివి చేయకూడదు. ఇక ఈ నవరాత్రుల 11 రోజులు కూడా ఉపవాసం ఉండాలా? ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం లేకపోతే పూజ చేయకూడదా అంటే అలా ఏం లేదు. ఉపవాసం లేకపోయినా సరే మీరు అమ్మవారికి పూజ చేయొచ్చు. ఉపవాసం ఉన్నవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజ చేసి తర్వాత మీరు రాత్రికి భోజనం కానీ టిఫిన్ కానీ చేసుకోవచ్చు. ఈ నవరాత్రులు 9 రోజులు ఉపవాసం ఉంటామని చెప్పి సంకల్పం తీసుకున్న వాళ్ళైతే ఉపవాసం తప్పనిసరిగా చేయాలి. అలా లేదు అనుకునే వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఉంటాము అంటే ఉండొచ్చు. ఆరోగ్యపరంగా మేము ఉండలేము అనుకుంటే మీరు భోజనం చేయండి. ఒక ఉదయం విధించిన ధూపపు కుందుల్లో మళ్ళీ సాయంత్రం అదే కుందుల్లో దీపారాధన చేయవచ్చా అంటే మళ్ళీ మీరు సాయంత్రపు కూడా దీపపు కుందుని క్లీన్ చేసుకోవాలి. ఒక కామాక్షి దీపం మాత్రం క్లాత్తో తుడిచి దీపం పెట్టుకోవచ్చు, కానీ మిగిలినవి మాత్రం మీరు వాష్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. లేదు మేము రోజు అమ్మవారికి పూజ చేసుకోవడానికి మంచి సమయం తీసుకోవాలా, అదే సమయంలో
ఆ టైంకి కుదరకపోతే పర్వాలేదు, మంచి సమయం కుదరకపోతే రోజు ఒక టైంని మీరు పర్ఫెక్ట్గా పెట్టుకుని అదే టైంకి పూజ చేసుకోవచ్చండి. ఉదయం 5 గంటలకి కానీ 6 గంటలకి కానీ లేదు 9 గంటలు కానీ ఎప్పుడైనా సరే మీరు పూజ చేసుకుంటారో ఒకటే టైం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకుంటే సరిపోతుంది, లేదా 7 నుంచి 8 గంటల లోపు. రోజు తలస్నానం చేయాలా అండి అంటే అవసరం లేదండి. రోజు మీరు తలస్నానం చేయాలంటే చేసుకోవచ్చు, మాకు పర్వాలేదు ఆరోగ్యపరంగా మేము చేయలేము అనుకుంటే రోజు తప్పించి రోజు కానీ అట్లా చేసుకుంటే సరిపోతుంది. రోజు చేయాలి తలస్నానం అనే నియమం అయితే లేదు, చెయ్యాలి అనుకుంటే చేసుకోండి, చెయ్యలేకపోతే రోజు తప్పించి రోజు కానీ ఒక 2 డేస్కి ఒక్కసారి కానీ చేసుకోవచ్చండి. మగవాళ్ళైతే రోజు ఖచ్చితంగా చేసి మాత్రం చెయ్యాలండి. ఇక నవరాత్రులు అన్ని రోజులు కూడా కొబ్బరికాయ కొట్టాలా అంటే మీ దగ్గర ఉంటే చేయండి, లేదంటే అన్ని రోజులు చేయాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు కొట్టితే సరిపోతుంది. కానీ అమ్మవారికి నైవేద్యం అనేది కంపల్సరీగా పెట్టాలి. అమ్మవారికి రోజు తాంబూలం పెట్టాలా అంటే పెట్టాలండి, రోజు తాంబూలం పెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తుంది కదా, కాబట్టి ఆ వారందరికీ కూడా పూజ చేసి తాంబూలం పెట్టాలి. ఒకవేళ తాంబూలం పెట్టడానికి బ్లౌజ్ పీస్, గాజులు, అరటిపళ్ళు ఏం లేవు అంటే కనీసం ఒక 2 తమలపాకుల్లో 2 వక్కలు, ఒక అక్షింతలు, కర్పూరం, ఎండు ఖర్జూరాలైనా పెట్టి అమ్మవారికి తాంబూలం ఇచ్చుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసిన వాళ్ళు నేల మీద పడుకోవాలా అంటే నేల మీద రోజు పడుకుంటే మంచిది. గట్టిగా నేల మీద కాదండి, ఏదైనా సరే మనం వేసుకుని పడుకోవచ్చండి. అమ్మవారి పీఠం వేసుకున్నటువంటి వాళ్ళు మాత్రం నేల మీద పడుకోవాలి. అమ్మవారిని నేల మీద ఉంచి మనం వెళ్ళి బెడ్ మీద పడుకోలేం కదండి. సో అమ్మవారి ఉన్న రూమ్లోనైనా అంటే అవసరం లేదండి, మీరు వేరే రూమ్లో ఉన్నా పర్వాలేదు, బట్ నేల మీద ఉంటే మంచిది. మేము పీఠం వేసుకోలేదు, పూజా మందిరంలో పూజ చేసుకుంటున్నాము, రోజు దీపారాధన చేసుకుంటున్నాము, సింపుల్గా పూజ చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళు బెడ్ మీద పడుకున్నా పర్లేదు. ఆరోగ్యం బాగా లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పడుకుంటే కొంచెం క్లీన్గా ఉండేవి వేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ 11 రోజులు చేయలేని వాళ్ళు ఎన్ని రోజులు చేయాలి అంటే వీలు కుదిరితే 11 రోజులు చేయడానికి చూడండి. ఈ అవకాశం మళ్ళీ అమ్మవారి కటాక్షం ఉంటేనే 11 రోజులు చేసుకునే అదృష్టం కలుగుతుందండి. మళ్ళీ 10 సంవత్సరాలకు వస్తుందండి. ఆ అమ్మవారి చిన్న చూపు తగిలితేనే చాలు అది చేసుకునే భాగ్యం కలుగుతుంది. అలా చేసే అవకాశం లేకపోతే 9, 7, 5, 3 కనీసం ఒక్కరోజైనా సరే ఆ అమ్మవారిని పూజించవచ్చు. 3 రోజులు చేసేవాళ్ళు మొదటి 3 కానీ, మధ్యలో 3 కానీ, చివరి 3 కానీ చేస్తారు. ఇది కుదరకపోతే కనీసం నవరాత్రుల్లో ఒక్కరోజైనా చేసుకోండి. ఒక్కరోజు చేసిన ఆ అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఈ నవరాత్రుల్లో చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయించిన పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించినా మంచిదండి. సరస్వతీదేవి అవతారం వచ్చినప్పుడు తప్పనిసరిగా పిల్లల చేత పూజ చేయించండి. అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆల్రెడీ తెలుసుకున్నామండి. మనం ఈ నవరాత్రుల్లో బ్రహ్మచర్యం పాటించాలి అంటే పీఠం వేసే పూజ చేసేవాళ్ళు కంపల్సరీగా బ్రహ్మచర్యం పాటించాలి. మీరు పూజా మందిరంలో రోజు నిత్య పూజలాగా చేసుకుంటున్నాము అనుకుంటే మాత్రం పాటించాల్సిన అవసరం అయితే లేదు. గర్భిణీ స్త్రీలు నవరాత్రుల పూజ చేసుకోవచ్చా అంటే 6 నెలల లోపు వరకు పూజ చేయవచ్చు. 6 నెలలు దాటిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు. ఒకవేళ 6 నెలలు ఉన్నవాళ్ళు అమ్మవారి పూజ 9 రోజులు కాకుండా ఒక్కరోజు చేసుకుంటే సరిపోతుంది. ఆ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సవ్యంగా జరిగి నేను నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటే నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా నేను బాగా చేసుకుంటానమ్మా అని చెప్పేసి చెప్పుకొని చేసుకోవచ్చు. అంతా అమ్మవారే చూసుకుంటుంది. పూర్వ సుహాసినీలు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చండి. పూర్వ సుహాసినీలు కూడా భర్త లేని వారు చేసుకోవచ్చు. అయితే కుంకుమ పూజ మాత్రం చేయకూడదు, మిగిలినదంతా కూడా చేసుకోవచ్చు. పీఠం వేసుకుని పూజ చేసుకున్న వాళ్ళు పూజలో అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని చేసుకుంటాం కదా. అయితే మీరు ఎన్ని రోజులు చేసుకోవాలి అనుకుంటే అన్ని రోజులు అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదో ఒక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదపకుండా ఉండాలి. ఎందుకంటే కలశం పెట్టుకోవట్లేదు కదా మనం. సో ఏదో ఒకటి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం ఉన్నా పర్వాలేదు, కలశం ఉంటే కలశాన్ని ఏదైనా సరే కదపకుండా చూసుకోండి. ఒకవేళ ఫోటో కదపకుండా చూసుకుందామంటే రోజు అమ్మవారికి పూలను పెడతాం కదా, పూలు పెట్టేటప్పుడు అమ్మవారి ఫోటో కదులుతుంది కదా,
అట్లా కదలవచ్చా అంటే అలా పూలు పెట్టేటప్పుడు కదలొచ్చు, పర్లేదు. అమ్మవారి ఫోటోని తీసి పక్కన పెట్టుకోవడం లాంటివి చేయకండి. పూలు పెట్టేటప్పుడు చిన్నగా కదిలినా పర్వాలేదు, కానీ విగ్రహాన్ని మాత్రం కదిలించకుండా చూసుకుంటే సరిపోతుంది. అమ్మవారి విగ్రహం కదిలించకుండా అక్షింతలు పూలు చిన్నగా తీసి తర్వాత మీరు పూజనైతే చేసుకోవచ్చు. అమ్మవారి దగ్గర అంతా క్లీన్ చేయాలనే ఉద్దేశంతో అమ్మవారి ఫోటో విగ్రహాలను రోజు తీసి వాటిని క్లీన్ చేసి బొట్టు పెట్టి ఇలాంటి పనులు అయితే చేయకండి. మీరు ఫస్ట్ రోజు అమ్మవారికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టారో ఆ బొట్టుని ఈ 11 రోజులు ఉంచచ్చు. మళ్ళీ క్లీన్ చేసి కుంకుమ బొట్లు పెట్టాలని ఫోటో తీయడము కదిలించడము లాంటివి మాత్రం చేయకండి. ఇంకా అమ్మవారి నవరాత్రుల్లో చివరి రోజు దసరా పండుగ. మరి దసరా పండుగ రోజు అమ్మవారి పీఠం ఉంటున్నప్పుడు నాన్ వెజ్ తినవచ్చా అంటే అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అమ్మవారి పీఠం ఎత్తి పెట్టాక మీరు నాన్ వెజ్ స్వీకరించాలి. మరి కొంతమంది అమ్మవారికి కొంతమందిని కోడిని కానీ మేకని కానీ ఇస్తారు కదా, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈరోజు అమ్మ పేరు మీద చెప్పుకొని తర్వాత మీరు అది తినేటప్పుడు తినే రోజున సమర్పిస్తే సరిపోతుందండి. దసరా రోజున శమీ పూజ సాయంత్రం చేసుకుంటాం కదా. శమీ పూజ అయ్యేంత వరకు తినకూడదు అంటే శమీ పూజ అయ్యేంత వరకు కూడా తినకూడదు. ఒకవేళ జమ్మి చెట్టు పూజ ఉదయం చేసినట్లయితే చేసుకుని అమ్మవారికి కూడా పూజ చేసుకుని అమ్మవారి పీఠం కదుపుకున్న తర్వాత నాన్ వెజ్ తినవచ్చు. మరి అమ్మవారి పూజ ఎవరు చేయకూడదంటే పీరియడ్స్లో ఉన్నవాళ్ళు, ఈట సూతకంలో ఉన్నవాళ్ళు, పూరిటమాయలో ఉన్నవాళ్ళు, సూతకంలో ఉన్నవాళ్ళు, ఇలా ఈ నవరాత్రులు పూజ చేయకూడదు. చాలామంది అంటారు పూరిటి మైలు ఉంది బంధువులకి, మరి మేము చేసుకోవచ్చా అనే సందేహం వస్తుందేమో. అలాంటి వాళ్ళు మీరు చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఇంటి పేరు మీ ఇంటి పేరు వేరైతే మైల అనేది ఉంటుంది ఒకటైతే, వాళ్ళకి ఒకటే అయితే మైలు వాళ్ళకి మీకు అప్పుడే తీరుతుంది కాబట్టి అప్పటి నుంచి చేసుకోవచ్చు. ఒకటే ఇంటి పేరు అయితే నిమ్మకాయల మాల వేస్తాం కదా అమ్మవారికి, మరి ఎన్ని రోజులు వేయాలా, ఏ రోజులు నిమ్మకాయ మాల వేయాలండి అంటే అమ్మవారికి నిమ్మకాయ మాల అన్ని రోజులు వేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మవారి శాంతి స్వరూపిణి అయినప్పుడు నిమ్మకాయ మాల వేయరు, విగ్రహరూపావతారంలో ఉన్నప్పుడే వేస్తారు. అందుకే సరస్వతి దేవి రూపంలో ఉన్నప్పుడు, లలితాదేవి రూపంలో ఉన్నప్పుడు, లక్ష్మీదేవి రూపంలో ఉన్నప్పుడు నిమ్మకాయ మాల సమర్పించకూడదు. మిగిలిన రూపాల్లో అమ్మవారి చండీ రూపంలో కానీ, మహిషాసురమర్దని రూపంలో, దుర్గాదేవి రూపంలో, ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారికి నిమ్మకాయ మాల వేయాలి. తర్వాత పూజ కోసం పూజాపీఠ ముందు రోజే ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఏర్పాటు చేసుకోవచ్చు. పూజ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందుగా చేసుకోవచ్చు. పసుపు అమ్మవారిని రోజు మార్చాలా అంటే రోజు మార్చకూడదు. అమ్మవారిని నవరాత్రులు అన్ని రోజులు పసుపు అమ్మవారిని పెట్టాలి. పూజ అయ్యేంత వరకు అమ్మవారిని ఉంచుకోవాలి. పసుపు వినాయకుడిని రోజు మార్చాలా అంటే పసుపు వినాయకుడిని రోజు మార్చాలి. మీ దగ్గర ఏదైనా విగ్రహం ఉంటే అది పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం వరలక్ష్మీ వ్రతంలో చీర కట్టి అలంకరించుకుంటాం కదండి. మరి నవరాత్రుల్లో కూడా అమ్మవారిని అలా పెట్టుకొని చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. కాకపోతే అమ్మవారిని ఇలా పెట్టుకుంటే నియమాలు అనేవి ఎక్కువగా పాటించాలి. అమ్మవారి దగ్గరికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు. బయటకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలండి. ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళినా స్నానం చేసి వెళ్ళాలి. నాన్ వెజ్ అనేది తినకూడదు. గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటము, షేవింగ్స్ లాంటివి చేయించుకోవటము ఇట్లాంటివి ఏవి చేయకూడదు. ఇంట్లో గొడవలు లాంటివి అస్సలు ఉండకూడదు. పిల్లలను అరవడము, తిట్టడము ఇట్లాంటివి అస్సలు చేయకండి. ప్రశాంతంగా ఉండాలండి నవరాత్రుల్లో. ఇక ఈ పూజ ఈ ఒక్క సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చెయ్యాలా. ఆ అమ్మవారి నవరాత్రులకు చేయడానికైనా సరే ఆ అమ్మ ఆజ్ఞ లేనిదే చేయలేం. ఆ అమ్మ ఆశీర్వాదం లేకపోతే మనం అన్నీ తెచ్చుకుని పెట్టినా కూడా పూజ మనం ఏదో ఒక కారణం వల్ల ఆగిపోతుందండి. అందుకే ఆ అమ్మ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా పూజ చేయగలుగుతాం. ప్రతి సంవత్సరం చెయ్యాలని లేదు, చేస్తే మంచిది. ఆచారం కలశం అఖండ దీపం ఉన్న వాళ్ళైతే తప్పకుండా చేస్తారు. నవరాత్రుల్లో మేము ఒక్కరోజు కూడా చేయలేదు అనుకుంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దసరా రోజు కూడా రాజరాజేశ్వరి రూపంలో ఆ అమ్మ దర్శనమిస్తుంది. ఆ రోజైనా సరే చక్కగా పూజ చేసుకోవచ్చు. మరి మాకు అమ్మవారి గుళ్ళు దగ్గరకైనా సరే వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు కనీసం అమ్మవారి గుడికైనా సరే వెళ్ళి ఈ అమ్మవారికి ఇవ్వాల్సిన పండు, కాయ, పసుపు, కుంకుమ, తాంబూలం అన్నీ ఇస్తే ఆ అమ్మ కూడా మన మీద చల్లని చూపుతో చల్లగా చూస్తుందండి. ఇదండి మ్యాక్సిమం
అన్ని సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకు తెలిసి ఉంటాయని అనుకుంటున్నాము. మీకు ఖచ్చితంగా అన్ని క్లియర్ అయ్యాయి ఉంటాయి. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.